ప్రత్యేక కార్యక్రమం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాటలు పాడొచ్చు, కథలు, లేకపోతే శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, పాట ఏదైనా పద్యాలు కానీ ఏదైనా సరే, జోక్స్ కానీ, మీ ఇష్టమండి, పొడుపు కథలు, ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఈ ప్రోగ్రాంలో, ప్రత్యేక కార్యక్రమంలో. పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా పాట చెప్తారా అండి? హ్యాండ్ రైజ్ చేస్తారా? పాటలు, పద్యాలు, శ్లోకాలు, కథలు, ఏదైనా సరే. ఎవరు ఏం ప్రిపేర్ కాలేదా? ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నా వాయిస్ బాగా వినిపిస్తుందండి? ఎస్ మేడం, వినిపిస్తాను. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి. మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో, ఓ తల్లి నీ సేవకే పుడతా మాయమ్మ. మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో, తల్లి నీ సేవకే పుడతా మాయమ్మ. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి. పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళు స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి, పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళు స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి, లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి, బంగారు తల్లి నీకు కుంకుమ పూజ చేసి మా పిల్ల పాపలనందరినీ ఓయమ్మో చల్లంగా చూడాలమ్మా, మా పిల్లల పాపలనందరినీ ఓయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయమ్మ. వేదాలు మాకు రావు, ఏ పూజలు తెలియవు తల్లి, నీ పారాయణము తప్ప మేమేమి ఎరుగము తల్లి. వేదాలు మాకు రావు, ఏ పూజలు తెలియవు తల్లి, నీ పారాయణము తప్ప మేమేమి ఎరుగము తల్లి. అందాల శ్రవణమందు ఇంటింట పూజలు నీకు, నీ నామ సంకీర్తనమే మా భక్తికి నైవేద్యముగా. అందాల శ్రావణమందు ఇంటింట పూజలు నీకు, నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా. శతకోటి సూర్య తేజము నీవమ్మా, శతకోటి సూర్య తేజము నీవమ్మా, లోకాలను ఏలే తల్లి లలితమ్మా. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి
నా తల్లి కల్పవల్లి, నా తల్లి కల్పవల్లి, నా తల్లి కల్పవల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా పాడారు లలిత పరమేశ్వరి మీద పాట. చాలా అద్భుతంగా ఉంది. ఎవరు రాశారు ఇది? యూట్యూబ్ లో అట్లా విని నేర్చుకున్నాను. అవునా? ఓకే, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. రాలేదు. థ్యాంక్ యూ. శ్లోకం ఒకటి చెప్పనా? చెప్పండి మేడం. వేదానాం సామవేదోస్మిన్, దేవానామస్మి వాసనః, ఇంద్రియాణాం మనశ్చంచస్మిన్, భూతానామస్మి చేతనా. వేదములో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణములో చైతన్యమును, ప్రాణశక్తిని నేనే. థ్యాంక్ యూ. వెరీ మచ్. సుభాషిణి గారు. సుభాషిణి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, రవీంద్రరావు గారు మీరు చెప్పండి. సనాతన ధర్మం మీద ఒక సాంగ్ పాట. ఎస్ సార్. సృష్టి ఆదిలో వెలసిన ధర్మం, సృష్టి అంతం వరకు నిలిచే ధర్మం, ఒకే ఒక ధర్మం, అదే సనాతన ధర్మం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. విడివిడిగా బిందువులం, ఏకమైతే సింధువులం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. దుష్ట శక్తుల దాడులకు బెదిరిపోనిది, గుళ్ళు గోపురాలు కూల్చినా చెదిరిపోనిది, ప్రాణాలు తీసినా మాసిపోనిది, మానాలు దోచినా మారిపోనిది. యుగ యుగాలుగా శిఖరంలా నిలిచి ఉన్నది, సనాతన ధర్మం నిలిచి ఉన్నది, సనాతన ధర్మం నిలిచి ఉన్నది. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. ఆ అంధకార రోజులలో, దుర్మదాంధుల పాలనలో, ఇంటింటా గుడిలే వెలసి, గుండె గుండెలో దైవం వెలిగి, సనాతన ధర్మం భరతావనిలో సుస్థిరమై ఉన్నది. నేడు ప్రపంచ వ్యాప్తమై ప్రజ్వరిల్లుతున్నది. సనాతనం హైందవం నిరంతరం మహోన్నతం. సనాతనం హైందవం నిరంతరం మహోన్నతం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం.
మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం, అణువణువులో దేవుడు, అందరిలో పరమాత్ముడు, అణువణువులో దేవుడు, అందరిలో పరమాత్ముడు, ఈ జగమంతా ఆ దైవ స్వరూపమని హైందవ విశ్వాసం ఆధ్యాత్మికకు ప్రతిరూపం. హిందువుగా జన్మించుటే మహాపుణ్యం, హిందువుగా జీవిస్తే బ్రతుకు ధన్యం. మన సనాతన ధర్మం నిత్యం సత్యం సతతం శాశ్వతం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. విడివిడిగా బిందువులం, ఏకమైతే సింధువులం. విడివిడిగా బిందువులం, ఏకమైతే సింధువులం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైందవ ధర్మం గురించి, మన సాంప్రదాయం గురించి, మన హిందూ ధర్మం గురించి చాలా చక్కగా పాడారు. ఎన్ని మతాలు, ఎంతమంది వేరే వేరే దేశం నుంచి వచ్చిన పాలకులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ మన ధర్మాన్ని, మన మతాన్ని, మన హిందుత్వాన్ని ఎవ్వరు కూడా మార్చలేకపోయినారు. ఎంత ప్రయత్నాలు జరిగినా కూడా దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా నివారించలేకపోయినారు. అంత అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి అందులో, ఆ సనాతన ధర్మంలో. థ్యాంక్ యూ, చాలా చక్కగా పాడారు సార్. లిరిక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం గారు. ఇది ఎవరు రాశారు సార్? రాసింది కాదు మేడం, మామూలుగా సేకరించాను. బాగుంది. సుభాషిణి గారు. అందరికీ, మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. కథ పేరు శక్తి కొలది దానం అన్నమాట. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది సంపద అంటారు కదా పెద్దలు. అలా మనిషి ఉన్నతంగా బతకాలని చాలా కోరుకుంటాడు కదా, చాలా గ్రేట్ గా గొప్పగా బతకాలని చెప్పి. అయితే అలాగే సుఖజీవనం గడపాలని కూడా చాలా కోరుకుంటుంటాడు. కానీ అందుకు తగిన వ్యవహార సిద్ధి అతను చేసుకోడు అన్నమాట. సుఖంగా బతకాలంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కదా, అలా ఉండకుండా ఉంటాడనమాట. మరి అది ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచంలో ప్రతి మానవుడు బాగా బతకాలని అనుకోవడంలో తప్పు లేదు, గొప్పగా బతకాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ బ్రతుకు తగిన విధానాన్ని కూడా అతను పెంచుకోవాలి కదా. ఉదాహరణకి ఒక విద్యార్థి ఉంటాడు, తను మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి పదవిలో ఉండాలి అనుకుంటాడు. కానీ నేను చదవకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా, శ్రమదానం చేయకుండా నాకు ఉన్నత పదవి రావాలంటే రాదు కదా. అది ఎంత మూర్ఖత్వము. అలాగే జీవితంలో కొంత భాగాన్ని ఆ స్థానం కొరకు ఖర్చు పెట్టాలి. మనకి ఆ పొజిషన్ కావాలంటే మన జీవితంలో మనం కొంచెము ఆ స్థానం కోసం కొంచెం మన శ్రమని ఖర్చు పెట్టాలి, చదవాలి. అలా అయితేనే కదా మనకు ఆ పొజిషన్ వస్తుంది. అయితే అలా శిఖరాన్ని ప్రతినిత్యం ప్రకృతిలో బతకాలనుకుంటున్నాం, కానీ ఆ ప్రకృతి కోసం మనం ఏమి చేయకపోతే అది వేస్ట్ అవుతుంది అనమాట. ప్రకృతి కోసం మనం ఎంతో కొంత సహాయం చేయాలి. ఎప్పుడైతే మన కుటుంబం కోసమే, మన శరీరం కోసమే మనము ఖర్చు పెడతామో, శ్రమని వృధా చేస్తామో, అది మనకి వేస్ట్ అవుతుంది అనమాట. మనం ప్రకృతిలో ఉన్న దానికోసం కూడా మనం కొంచెం ఖర్చు పెట్టాలన్నమాట. దానికి శక్తికి తగినట్లు పరప్రాణి సేవకు కూడా మనము ఉపయోగించాలి. అప్పుడే మనకి సుఖ జీవనము తోడ్పడుతుంది. దాచుకున్నది దరిద్రాన్ని తెచ్చిపెడుతుందంట, దానమే ధనవంతుడిని చేస్తుంది అనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ ఉంది.
ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు అనమాట. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో ఒక ఒక ఎకరంలో తను సొంతగా తన కోసం వెచ్చించుకునేవాడు. పంట వేసుకునేవాడు. ఇంకొక ఎకరంలో పాలకూర పంట వేసి ఆ ఒక ఎకరంది తను అమ్ముకొని తన జీవితానికి ఉపయోగించుకునేవాడు. ఇంకొక ఎకరము ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా దానం చేసేవాడు అన్నమాట. అలాగా దానం చేయడం వల్ల అతనికి చాలా పుణ్యం వచ్చి తను మంచి అభివృద్ధిలో చెందాడు. మంచి మాట, పేరు అది పలుకుబడి అంతా తెచ్చుకొని బాగా జీవితం. అతను మరుజన్మలో ఏమయ్యాడంటే అతను రాజుగా పుట్టాడండి. రాజుగా పుట్టి తను కూడా అప్పుడు కూడా ఏం చేశాడు తను సేమ్ అలాగే ఒక ఎకరం పొలంలో పంట వేసి పాలకూర పంట వేసి అందరికీ దాన ధర్మాలు చేసి అప్పుడు కూడా బాగున్నాడు. ఆ జన్మ కూడా అయిపోయాక మళ్ళీ జన్మలో మళ్ళీ భిక్షగాడిగా పుట్టాడంట. అతనికి అర్థం కాలేదు, నేను ఇంత దానం చేశాను, రాజుగా ఉన్నాను, కానీ నాకు ఈ అవతారం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అతను తన శక్తి కొలది తను దానం చేయలేదన్నమాట. పేదవాడిగా ఉన్నప్పుడు ఒక ఎకరం పొలంలోనే పాలకూర వేసి పెంచాడు. ప్లస్ రాజుగా ఉన్నప్పుడు కూడా తను ఒక ఎకరం పొలంలోనే నేను దానానికి పెట్టుకున్నాడు అన్నమాట. అలాగా మనకి ఎంత ఉంటే అంతలో దానికి సరిపడా దానం చేయాలి. ఇప్పుడు మనం 10,000 వస్తున్న దగ్గర 100 రూపాయలు దానం చేసినప్పుడు 1,00,000 వచ్చినప్పుడు కూడా 100 దానం చేస్తే అది కరెక్ట్ కాదు అనేసి దీని నీట్ అన్నమాట. అంతే మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, మంచి కథ చెప్పారు. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి ఈ మనం పంచే కొద్దీ ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. అది ఏదైనా సరే ఒక అంటే మనకున్న ఆర్థిక విధంగానే కాదు, ఆత్మ జ్ఞానం అయినా సరే జ్ఞానాన్ని కూడా పంచుతూ ఉండాలి. అందుకే అందరూ రండి, పార్టిసిపేట్ కండి, చేయండి అని చెప్తారు. ఎందుకంటే మనలో ఏదో ఒక జ్ఞానం అయితే ఉంటుంది. ఒక పాట, ఒక పద్యము, ఒక శ్లోకము ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మీకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలి. పంచితే మనలో కూడా ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది అన్నమాట. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శక్తి కొలది దానం చేయాలి. నాగజోగి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నేను కొన్ని ఊర్ల పేర్లు చెప్పండి, కింద కొన్ని అడుగుతాను, అట్లా పేర్లు చెప్పాలి. జాగ్రత్త చలం, జాగ్రత్త చలం, భద్రాచలం, ఓకే. శివసతిపురం, అయ్యి ఏంటి ఒకసారి చెప్పండి. శివుని సతిపురం, పార్వతీపురం, ఓకే, వెరీ గుడ్. శనీశ్వర వాహనం, నాడ, కాకినాడ, ఆలకించుకొండ, వినుకొండ, మదం ఎక్కిన ఊరు, మదనపల్లె, మదనెక్కిన ఊరు, ఓకే. ఓటమ లేని నగరం, ఓకే. ఓటమి లేని నగరం అయితే విజయనగరం. వాటం అన్నట్టున్నారు. అనురాధ చెప్పారు. వెలుతురు ఇచ్చే పేట, సూర్యాపేట, ప్రకాశం సూర్యారావుపేట, సీతాపతి గుండం, రామగుండం, ఓకే. విష్ణుమూర్తి కోట, శ్రీహరికోట, వెరీ గుడ్. ఆడవారి అలంకార వాత, గాజువాక, ఒక తీపి వంటకం ఉంది, క్లారిటీ సంబంధం వినబెట్టలే. ఒక తీపి వంటకం వల్లి, సూర్య దేవాలయం, ఉండవల్లినా అదేంది? సూర్య దేవాలయం, అరసవల్లి,
అదృష్టం లేని నగరం. ఉమ్. అదృష్టం లేదు ఏంటండి? అదృష్టం లేని అదర్ కంట్రీ. వేరే దేశం అట. లక్నోవా? లాస్ ఏంజల్స్. లక్నో. అవునండి. అదర్ కంట్రీ. పెళ్లి కాని ఊరు. దేశం, మన రాష్ట్రం. పెళ్లి కాని ఊరు. మన దేశంలో నంబర్ కింద ఉంటది. ఏంటి శ్రీలంక. సమంగా వినపడుతుంది. కన్యాకుమారి. కన్యాకుమారి. ఓకే అండి. బాగుంది. 2 జోక్స్ చెప్తాను. Yes, ma'am. బాగున్నాయి. అయిపోయినాయా? ఇలాగైతే తెలివితేటలు వస్తాయి. నీట్గా అనిపించింది. ఒక బెచ్చగా సత్కరించారు మేడం. ఒక 20 రూపాయలు దానం చేయండి, టీ తాగుతాను. అవతల వ్యక్తి, టీ 10 రూపాయలే కదా. బిచ్చగాడు, నాకు నా లవర్కి అయ్యా. అవతల వ్యక్తి, బిచ్చగాడికి క్వశ్చన్ మార్క్. బిచ్చగాడు, లేదయ్యా, లవర్ వచ్చేకే నేను బిచ్చగాడినయ్యా. ఆహా. అది బాగుంది. ఇంకొకటండి, జబ్బు చేసి మంచం మీద పడున్న భర్తను లేపి చెతుకు బాదుతుంది భార్య. అట్నుంచి వెళ్తున్న పంకజం అనే ఆమె, ఎందుకు అలా బాదుతున్నావు అని అంటుంది. అసలే ఒంట్లో బాగోలేదు కదా, ఎందుకు కొడుతున్నావు అంటుంది. అదేం లేదు, ఆయన కోసం నిన్న ఆయుర్వేద మందు తెచ్చాను. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి దంచి మందు ఇవ్వమన్నారు, అందుకే. అన్నమాట. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ. బాగుంది. బాగున్నాయండి. బాగున్నాయి. మీరు చెప్పిన బాగున్నాయండి జ్యోతి. కూడా చాలా బాగుంది. జవంతి పోపట్ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు. వాయిస్ వినపడట్లేదండి మీది. మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి, సౌండ్ పెంచుకోండి. ఇంకా పడుకోలేదా మీరు? అంటున్నాడు. నెక్స్ట్ ఎవరండి, ఏం చెప్తారు? ఆ కథ చెప్దామా? బాగుంటుంది. మీ రాఘవయ్య సార్ మాట్లాడండి. నమస్తే మేడం. ఎస్ సార్. పొడుపు కథ. రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన. ఏమిటది? రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు నల్లన. ఏమిటది? రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన. పండ అండి, సీతాఫలం పండ కాదండి. ఆకు ఒక్క సున్నం. కాదు మేడం, ఇదో చెట్టు అనమాట. చెట్టు నుంచి వస్తుంది. తాటి చెట్టు. తాటి చెట్టు కరెక్ట్ అండి. 2 కొడతాయి, 1 పెడుతుంది. ఏమిటది? మళ్ళీ 2 కొడతాయి 1 పెడుతుంది. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? 2 కొడతాయి 1 పెడుతుంది. ఫ్లూ వచ్చేసి సీజనల్ గా వస్తూ ఉంటాయి. ఫ్రూట్ అండి. కాదు మేడం, ఈ సీజనల్ గా వచ్చేది. 2 కొడతాయి 1 పెడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఎండ, వాన, చలి. ఎండ చలి పెడుతుంది. చలి పెడుతుంది, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది. ఓకే. వాలం ఉంటుంది గాని కోతిని కాదు, నామం ఉంటుంది గాని పూజారిని కాదు, నేనెవరిని? వాలం ఉంటుంది గాని కోతిని కాదు, నామం ఉంటుంది గాని పూజారిని కాదు, నేనెవరిని?
విభూది మాస్టర్ పండ కాదండి. విభూది పండ కాదు. ఇది ఒక చిన్న జీవి. ఉడుత. పూర్త కరెక్ట్ మేడం. ముడ్డి పిసికి మూతిని ఆపుతారు, ఏంటది? మామిడి పండు. కరెక్ట్ మేడం. కరెక్ట్ కరెక్ట్. ఏదైనా జారు గాని చెప్తే కరెక్ట్ అర్థమవుతుంది అందరికి. జారు గాని జారు ఏమి జారు? బజారు బేజారు. బజార్ కరెక్ట్. బజార్ కరెక్ట్. తిరిగే దీపం, గాలివానకు ఆగని దీపం, చమురు లేని దీపం, పిట్టల దీపం, ఏమిటది? మినుగుడు పురుగు. గాలివానకు ఆగని దీపం, చమురు లేని మినుగుడు దీపం. పురుగా. కరెక్ట్ మేడం. మినుగురు పురుగు కరెక్ట్ ఆన్సర్. తమ్ముడు కుండుతూ కుండుతూ మైళ్ళు నడిచేసరికి అన్న పరిగెడుతూ 12 మైళ్ళు నడుస్తారు, ఏమిటది? గడియారం. సూర్యుడా. కరెక్ట్. సూర్యుడా. గడియారం కరెక్ట్. గడియారం. నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది, నేను ఎవరిని? పత్తా పత్తి కరెక్ట్ మేడం. నీతో దెబ్బలు తింటాను, నిలువున ఎండిపోతాను, నిప్పుల గుండమో తొక్కైన గుప్పెడు బూడిదయ్యాను, నేనెవరిని? నీతో దెబ్బలు తింటాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను, నేనెవరిని? కట్టే సార్. పిడక కట్టే కాదు సార్, దగ్గరకు వచ్చి పిడక కరెక్ట్ మేడం. పిడిక. నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుణ్ణి పిలుస్తాను, నేనెవరిని? గంట గంట కరెక్ట్ మేడం. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వస్తాను, సూర్యుడితో పోతాను, నేనెవరిని? నీడా. నీడ కరెక్ట్ మేడం. సందుగానే సందు, ఏమి సందు? పసందు. కరెక్ట్ మేడం. పండ్లున్నా నోరు లేనిది, నేనెవరిని? పండ్లున్నా నోరు దువ్వెన. లేనిది. దువ్వెన. 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 నువ్వేనా ఒక రకమైన ఆన్సర్, కానీ కరెక్ట్ ఆన్సర్ రాలేదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మేడం. పండ్లు ఉంటాయి కానీ పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది? రంపం. రంపం కరెక్ట్ మేడం. కృష్ణకుమారి మేడం కరెక్ట్ ఆన్సర్. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి, ఏమిటవి? పళ్ళ. పళ్ళు కరెక్ట్ మేడం. కరెక్ట్ అది. పళ్ళు పుట్టినప్పుడు ముసలి వయసులో పోతాయి. పూజకి పనికిరాని ఏమిటది? మంచి సువాసన ఉన్న పూజకి పనికిరానిది, ఏమిటది? మొగలి పువ్వా. కరెక్ట్ మేడం. ఒక ముండ ఎన్ని కోకలైనా విప్పుతుంది, ఏమిటది? దేవుడా ఉల్లిపాయ. ఉల్లిపాయ కరెక్ట్ మేడం. అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండో వాడు అంతే దూరం పోతాడు, ఏమిటవి? కాళ్ళ. ఇచ్చానా. నాది వేసుకున్నారుగా. మేడం రైల్వే ట్రాక్. కాదండి, కాళ్ళు అని చెప్పారు ఎవరో, రైట్ ఆన్సర్. కాళ్ళు. నేను కాళ్ళు. సరే మేడం, కరెక్ట్ ఆన్సర్. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. మళ్ళీ అవునా కాదా డౌట్ వచ్చి ఆగిపోయి. వేయట్లేదు. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు, ఏమిటవి? ఏంటి? ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. ఇప్పుడు అంట. ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు, ఏమిటవి? కొడుకు ఇద్దరు బిడ్డలు. అవును మేడం. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు, ఏమిటవి? ఫ్లో వచ్చి అవి తాగుతారు. ఏంటి వస్తే తాగుతారు? వాటిల్లో తాగుతారు. ఫ్లో. కళ్ళు కుండలా. కరెక్ట్ మేడం. డౌట్ గా చెబుతున్నారు. ఈత చెట్టుకి కూడా కళ్ళు వస్తాయి. కొబ్బరి చెట్టుకి, ఈత చెట్టుకి, తాటి చెట్టుకి, మూడాటికి కళ్ళు తింటారు. చెప్పలే ఏంటి? ఈత చెట్టుకి తాటి చెట్టుకి ఇంకో దానికి దేనికండి? కొబ్బరికి కొబ్బరి చెట్టు కూడా కళ్ళు వస్తాయా?
తీస్తారు. ఖర్జూర చెట్టుకు కూడా వస్తాయి. ఖర్జూరం కీచు కీచు పెట్ట నేలకేసి కొట్ట ఏమిటది? సార్ చీమిడి సార్. కరెక్ట్ అండి. కీచు కిరీటము కీచు ఉంటుంది కానీ పెట్టాను రాజును నేలకేసి. కాదు. నాట్యం చేస్తాను గాని మయూరాని కాదు. నేనెవరిని? నాలుక కాదు మేడం. కిరీటము ఉంటుంది గాని రాజును కాదు. నాట్యం చేస్తాను గాని మయూరాని కాదు. నేనెవరిని? తురాయి. కవ్వమా? కాదండి. క్లూ ఇవ్వండి. ఒక జీవి. దాన్ని చూస్తే కోడా? మనం కోడి కాదు. కాదండి. కోడి దాన్ని కాదు. చూస్తే మన ఆ ఏరియాలోనే ఉండవు. పిల్లి. పావా? కాదండి. పాము కరెక్ట్ మేడం. మూడు కనులు ఉండును ముక్కంటిని కాను. నిండా నీరు ఉండును కుండను కాను. నేనెవరిని? కొబ్బరి. మూడు కనులు ఉండును కొబ్బరికాయ. కొబ్బరికాయ కరెక్ట్ సార్. మీకు సొంతమైనది కానీ మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు. ఏమిటది? అది మీకే సొంతం కానీ మీకంటే ఎక్కువగా ఇతరులు వాడుతూ ఉంటారు. ఏమిటది? పేరా పేరా పేరా? కరెక్ట్ మేడం. ఈ పేరు జోక్స్ అండి. ఏమండి ఫంక్షన్ కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతూ ఉంది. భర్త అంటున్నాడు. ఎందుకు కాలదు? మీ వదిన 7 వారాల లాగా వేసుకొని కనిపించిందిగా. ఇంకోటండి, షుగర్ ఉన్న భార్యతో భర్త ఇలా అంటున్నాడు భర్త. సెల్ఫ్ కంట్రోల్ అంటే మీ దగ్గర నుండే నేర్చుకోవాలి. భార్య ఏ విషయంలో అలా పొగుడుతున్నారు? భర్త అంటున్నాడు, ఒంటి నిండా షుగర్ ఉంది కానీ నోటి నిండా ఒక్క మాట కూడా తీపిగా రాదు. ఇంకో జోక్ అండి. అధికారి, అదేమిటయ్యా ఆఫీసులో సంతకం చేసి రోజు బయటికి వెళ్ళిపోతున్నావు? రమేష్ అంటున్నాడు, మొన్న మీరే కదా సార్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వేమన పద్యం అండి. పూజ కన్నా నెచ్చ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢంబు, కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, అభిరామ వినురవు. భావం అండి, పూజ పునస్కారముల కంటే బుద్ధి ప్రధానము, మాట కంటే మనసు ప్రధానము, కులమ కంటే గుణము ప్రధానము. ఒక చిన్న కథ అండి. ఇది కూడా వేమన దాంట్లో అదే, నీతిమంతుడు గుణం. ఒకప్పుడు ఒక గ్రామంలో కృష్ణయ్య అనే నీతిమంతుడు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ దయా, కరుణ, సత్యము, ధర్మం వంటి నైతిక విలువలను పాటించేవాడు. ఒకరోజు కృష్ణయ్య ప్రయాణం చేస్తూ ఒక పొలంలో పనిచేస్తూ ఒక పేద రైతును చూశాడు. ఆ రైతు చాలా కష్టపడుతున్నాడు కానీ అతనికి తగినంత సాయం లేదు. కృష్ణయ్య అతని దగ్గరికి వెళ్ళి, నీ కష్టాలను చూసి నాకు బాధగా ఉంది, నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు. కృష్ణయ్య తన దగ్గర ఉన్న ధనాన్ని ఆ రైతుకు ఇచ్చి అతని పొలాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తాడు. రైతు తన కుటుంబానికి తగినంత ఆహారం అందించడానికి, తన పిల్లలకు విద్య అందించడానికి ఆ ధనం ఉపయోగిస్తాడు. ఆ రైతు కృష్ణయ్యకి ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తాడు. కృష్ణయ్య తన సహాయం ద్వారా పేద రైతులకు ఒక మంచి జీవితం కలిగించాడు. ఈ సంఘటన ద్వారా కృష్ణయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించాడు. ఈ కథ ద్వారా వేమన మనకు దయ, కరుణ, సహాయం వంటి నైతిక విలువలను బోధిస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని, దయ చూపాలని ఈ కథ చెప్తుంది. మహనీయుని మాటలండి. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకము వ్యర్థము, మనసు విలువ తెలియని వారి చేతిలో జీవితము వ్యర్థము. ఇంకోటండి, పని బట్ల సోమరితనము, డబ్బు బట్ల లోభితనము వలన ఎప్పటికీ గొప్పవారు కాలేరు. నేటి మంచి మాట, పరులలోని ప్రత్యేకతలను చూడు, నీలోని బలహీనతను విడనాడు. ఇంకోటండి, నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది, నమ్మకమే అనుబంధానికి ఆత్మ లాంటిది. ఇంకోటండి, బాధ్యత అనేది ఎప్పుడూ బరువుగానే ఉంటుంది, సమర్థులు మాత్రమే దాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇంకొకటండి, మూర్ఖులతో వాదన
ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోయడం లాంటిది. ఎంత పోసినా చెట్టు చిగురించదు. అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. నమస్తే అండి. సదావకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి థ్యాంక్ యూ సార్. బాగున్నాయి పొడుపు కథలు, జోక్స్, అలాగే కథ, పద్యాలు ఇవి కూడా మంచి వాక్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బాగా కరెక్ట్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా? అందరూ ట్రై చేయాలండి, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లో. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏంటి శ్రీలక్ష్మి గారు ఏం చెప్పబోతున్నారు? మ్యూట్ లో ఉన్నారు. మనశ్శాంతి ఎలా దొరుకుతుందని ఓకే, నన్ను అడుగుతున్నారా, మీరు చెప్తారా? నేను చెప్తాను. ఒకసారి ఒక అతను మనశ్శాంతి కోసం రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారట. ఓకే. వెళ్తే ఆయన దగ్గర కూర్చొని మనశ్శాంతి కోసం వచ్చాను అనుకుని అక్కడ ఉన్నారట. రమణ మహర్షి గారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు కదా, ఆయన ధ్యానంలో ఉన్నారట. ఇతను మనశ్శాంతి కోసం వెళ్ళిన వాడు ఆయన కూడా ధ్యానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. కానీ అక్కడున్న వంటశాలలోకి వెళ్ళేట. ఆ వంటశాలలో వంటలు చేసే అతను 5 కేజీలు దోసకాయలు తెచ్చి 3 కేజీలకి 3 కేజీలు దోసకాయలు తెచ్చి 5 కేజీలకు డబ్బులు తీసుకుని 2 కేజీలు డబ్బులు జేబులో వేసుకున్నట్ట. 5 కేజీలు వంకాయలకు డబ్బులు తీసుకుని 3 కేజీలే తెచ్చి 2 కేజీలు డబ్బులు జేబులో వేసుకున్నట్ట. ఇతను మనశ్శాంతికి వెళ్ళిన వాడు చూడాలి కదా, అది చూస్తూ కూర్చున్నట్ట. ఇతనేంటి 5 కేజీలకి లెక్క చెప్పి 3 కేజీలే తెచ్చి 2 కేజీలు డబ్బులు తీసేసుకున్నాడని రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి చెప్పేట, ఇతను ఇలా చేస్తున్నాడు చూడండి అని. ఆయన అదేది పట్టించుకోకుండా ధ్యానంలోనే ఉన్నట్ట. పెద్ద కార్యక్రమం జరిగిందిట. 50 కేజీల కాయగూరలు తెచ్చానని చెప్పి 30 కేజీలే తెచ్చి 20 కేజీల డబ్బులు జేబులో వేసుకున్నట్ట. చిచ్చి, నేను మనశ్శాంతి కోసం ఇంత దూరం వచ్చాను, ఇక్కడ చూస్తే అంత అరాచకమే జరుగుతుందని రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఎదురుకుండా కూర్చుని, ఏంటండి ఇదా మీ దగ్గరికి నేను మనశ్శాంతి కోసం వచ్చాను, ఇవా నేను చూడవలసి వస్తుందని. అప్పటి వరకు మాట్లాడిన రమణ మహర్షి గారు కళ్ళిప్పి, నేనేదో గోచిగుడ్డ కట్టుకొని ఇక్కడ కూర్చో జపం చేసుకుంటున్నాను, మీరు నలుగురు వచ్చి 4 గోడలు కట్టి నాకు ఒక గుడి కట్టారు, ఏదో మీరు మా వంటలు వండుకో తింటున్నారు, మీరు తింటున్నారు కదా, నాకెందుకని నేను నా ధ్యానంలో కూర్చున్నాను. నువ్వు మనశ్శాంతికి వచ్చిన వాడు ధ్యానం చేయడం అనేసి ఆ వంటింట్లో వాడు ఏం చేస్తున్నాడో వంటశాలలో నిన్నెవరు చూడమన్నారు, అందుకే నీకు మనశ్శాంతి దొరకలేదు, దేనికోసం వచ్చావో దాన్ని చూస్తేనే నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి ఆయన చెప్పారట. అది. నమస్తే అండి. థ్యాంక్ యూ. మంచి వాస్తవం, నిజమే కదా. ఎక్కడికి వచ్చినా కానీ ఆ మనసు అనేది అలాంటి దాని మీదకే వెళ్ళిపోతూ ఉంటే దానికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. వాడు 5 కేజీలు కొంటే ఇతనికి ఎందుకు, 10 కేజీలు కొంటే ఇతనికి ఎందుకు, డబ్బులు తిరిగి దేనికి వెళ్ళాడు? మనశ్శాంతి కోసం వెళ్ళాడు. ఆయన అప్పుడు అన్నట్టు, నేను అవేవి పట్టించుకోలేదు కాబట్టి నాకు మనశ్శాంతి ఉంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ వంటశాలలో వాడి దగ్గరికి ఎవడు వెళ్ళమన్నాడు, వాడు ఏం కొంటున్నాడు, నిన్నెవడు చూడమన్నాడు, అందుకే నీకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి ఉంది, అన్నీ ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పారండి. తాపత్రయాలు వదిలిపెట్టేయాలి, వదిలేయాలి. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా పార్టిసిపేట్? రోజు అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి చెప్పచ్చు. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉంటారు, ఎందుకంటే అసలు మీరు ఎలా ఉంటారో కూడా నేను చూసిన దాన్ని కాదు, వస్తూ ఉంటారు రోజు. ప్రసన్న పూజిత, ఎన్ఎల్ శోభారాణి, రెడ్డి శ్రీనివాస్ గారు, గీతా గణేష్, వెంకట్రావు గారు గుంటూరు, సుజిత, ఇంకా సతీష్ గారు, ఏదో ఒకటి చెప్పాలి కదా, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వాలి. ఇప్పటికి మనము మొదలుపెట్టి ఈ మంత్కి అయితే దగ్గర 20 రోజులు కావస్తుంది.
ఇంకా అలాగే ఉంటే ఎట్లా? ఏదో ఒకటి మాట్లాడాలి. మీరు మెడిటేషన్ చేస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేయొచ్చు. ఇవే చెప్పాలా అవే అని ఏం లేదు, ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేయొచ్చు అనమాట. అయితే ఖచ్చితంగా ఇప్పుడు అన్నాం కదండి, పంచితే పెంచబడుతుంది. లోపల అలాగే ఉంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది? ఇక్కడికి రావడం అనేది మన డెవలప్మెంట్ కోసమే కదా. అట్లే ఉంటే ఆ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రతి విషయంలో కూడా చెప్పాలి కదా. ఏదో ఒకటి మాట్లాడాలి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. ప్రిపేర్ అయ్యి వచ్చేయాలన్నమాట. ప్రతి శనివారానికి, శుక్రవారం కూడా సమగ్ర జీవన శైలికి కూడా మేము ఇది చెప్తాము అని ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకే. నాగజ్యోతి మేడం గారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతామా? అందరూ పెన్ను బుక్ తీసి పెట్టుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. నాగజ్యోతి మేడం గారు, ఈ వారం అంతా ప్రిపేర్ అయ్యారు కదా, ఏమేం జరిగాయి వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి మాస్టర్స్. ప్రతిరోజు క్లాస్ జరిగింది సోమవారం నుంచి మనకు శుక్రవారం వరకు. ఎంత మటుకు మనం తెలుసుకున్నాము, ఆ క్లాసులో ఎంత మటుకు విన్నాము, ఏం నేర్చుకున్నాము అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. ఓకే అండి. రాసుకోండి ఫస్ట్ క్వశ్చన్. నేచురోపతి వైద్య విధానం మొదట ఎక్కడ ఆచరించారు? నేచురోపతి వైద్య విధానం మొదట ఎక్కడ ఆచరించారు? సెకండ్ వన్, ప్రపంచంలో ఎక్కువగా ఏ రోగంతో బాధపడుతున్నారు? ప్రపంచంలో ఎక్కువగా ఏ రోగంతో బాధపడుతున్నారు? థర్డ్ వన్, ఒక లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? ఒక లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? ఎన్ని రకాల ఫోర్త్ వన్, ఎన్ని రకాల జబ్బులకు అసలు మందు అనేది లేదు? ఎన్ని రకాల జబ్బులకు అసలు మందు అనేది లేదు? ఫిఫ్త్ వన్, డయాబెటిస్ ఎక్కువగా విస్తరించడానికి కారణం? చక్కెర వ్యాధి ఎక్కువగా విస్తరించడానికి కారణం? 6, జీవితంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, అవి ఏమిటి? జీవితంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, అవి ఏమిటి? 7th వన్, ఆత్మ జ్ఞానం లేని స్టేజ్?
ఎయిత్ వన్, ఎంఆర్పి అంటే ఏమిటి? ఎంఆర్పి అంటే ఏమిటి? నైన్త్ వన్, చీమల నుండి మనము ఏమి నేర్చుకుంటాము? అంటే 10th 2 one, టైమ్స్ చెప్పరా? ఇప్పుడు ఏంటి? చీమల నుండి మనము ఏమి నేర్చుకుంటాము? సంఘంలో 2 times. ఏడవది కూడా ఒకసారి రిపీట్ చేయరా? ఏంటండి? ఏడవ 7th one. ఆత్మజ్ఞానము లేని స్టేజ్. ఆత్మజ్ఞానం లేని లేని దశ స్టేజ్. స్టేజా? ఓకే, రాసుకున్నారా? ఓకే, 10th వన్, కాకి దగ్గర నుండి మనము ఏమి నేర్చుకోవాలి? కాకి దగ్గర నుండి మనము ఏమి నేర్చుకోవాలి? స్నేహభావం. 11th వన్, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఆంటీ, పర్వాలేదు. 11th వన్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటి? 12, PSSM లో ఏమి బోధిస్తారు? PSSM లో ఏమి బోధిస్తారు? మళ్ళీ చెప్పరా? PSSM లో ఏమి బోధిస్తారు? చూడండి. సిస్టంలో ఏమి బోధిస్తారు? జ్ఞానాంతరపు 13, జ్ఞానాంతరపు దశ అంటే ఏమిటి? జ్ఞానాంతరపు దశ అంటే ఏమిటి? అంటే డబ్బులు ఏదైనా కొంటే ఉంటది కదా మినిమం జ్ఞానాంతరపు దశ అంటే ఏమిటి? 14, రుద్రముద్ర. 14, రుద్రముద్ర ఏ ముద్రల సమ్మేళనం? నేను రాత్రి క్లాస్ ఏమి వినలేదండి. నేను రాత్రి క్లాస్ లో ఏం జరిగినాయో నేను క్వశ్చన్స్ తయారు చేయలేదు. వీటి మట్టికి ఆన్సర్లు రాయాలి. రుద్రముద్ర ఏ ముద్రల సమ్మేళనం? ఇది ఒకటే ఉన్నాను నేను, రాత్రి క్లాస్ లేను. మేడం గారిని తయారు చేయమన్నాను, అంటే మేడం చేశారో లేదో తెలీదు. ఈ 14 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. రవీంద్ర గారు, రాత్రి మీరు చెప్పినట్టున్నారు కదా, అదేమన్నా ఒక క్వశ్చన్ ఏమన్నా తయారు చేయండి. 15th వన్ మీరు చెప్పండి ఏదన్నా. అవి వీడియోలు లేట్ గా వచ్చినాయి, అవి చూడలేదు నేను. చాలే మేడం, 14 చాలే. ఒక క్వశ్చన్ మీరు చెప్పండి. 15th వన్, 15th అవుతాయి. ఏం చెప్పాలి? ఒక క్వశ్చన్ చెప్పండి.
ఒకటి చెప్తే క్వశ్చన్ 15th ఏంటి అవుతుంది. మేడం? సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఏమేమి బోధించబడుతుంది? సమగ్ర స్వస్థత నేను ఈరోజు దానికి సంబంధించిన పోస్ట్ కూడా పోస్ట్ చేశానండి గ్రూప్ లో. ఒకసారి లీవ్ అయిపోయి అన్ని చెప్తారండి బాబు ఆన్సర్. మేడం ఫస్ట్ వన్ ఏంటి? నేచురోపతి ఎక్కడ పుట్టిందా? నేచురోపతి వైద్య విధానం మొదట ఎక్కడ ఆచరించారు? ఓకే, రాయండి. 5 minutes టైం ఇస్తాం. ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి అడుగుతున్నాను. సెకండ్ వన్ ఏంటో చెప్తే గంటే కదా ఇదేదోటి. శ్రీలక్ష్మణ్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి, మీరు ఆన్సర్ పైకి చెప్పేస్తారు. సెకండ్ అర్థం వన్ కా- ఏంటి మేడం? సెకండ్ వన్ ప్రపంచంలో ఎక్కువగా ఏ రోగంతో బాధపడుతున్నారు? ఓకేనండి అందరికి? ఓకే. ఫిఫ్త్ వన్ ఒకటి చెప్పండి. డయాబెటిస్ ఎక్కువగా విస్తరించడానికి కారణం. డయాబెటిస్ ఎక్కువగా ఫిఫ్త్ వన్ చెప్పమంటే డయాబెటిస్ ఉండడానికి కారణం.
చెప్పండి సుజిత గారు, మీకు ఏమి వినిపించలేదా? ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది మేడం. ఆహా, మ్యూట్ లో ఉన్నాను. అంటే ఆన్సర్లు రాస్తారు కదా అని మ్యూట్ లో ఉన్నాను. ఓకే ఓకే మ్యామ్. ఓకే, అయిపోయాక అడుగుతాను. ఓకేనండి, అందరూ అయిపోయినట్టేనా? సరే, ఫస్ట్ ఆన్సర్, నేచురోపతి వైద్య విధానం మొదట ఎక్కడ ఆచరించారు? జర్మనీ. సెకండ్ వన్, ప్రపంచంలో ఎక్కువగా ఏ రోగంతో బాధపడుతున్నారు? చక్కెర, డయాబెటిస్. థర్డ్ వన్, 1 లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? 1 గ్రాము. ఎన్ని రకాల జబ్బులకు అసలు మందు అనేది లేదు? 2500 రకాలు. డయాబెటిస్ ఎక్కువగా విస్తరించడానికి కారణం ఆహారపు అలవాట్లు. జీవితంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి? అవి ఏమిటి? 3. అజ్ఞాన దశ, ధ్యాన దశ, జ్ఞానాంతరపు దశ. అజ్ఞానపు దశ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం లేని స్టేజ్ అజ్ఞానపు దశ. 7వది అజ్ఞానపు దశ. ఆన్సర్. 8. ఎంఆర్పి అంటే ఏమిటి? ఎం అంటే మిల్క్, ఆర్ అంటే రిఫైన్డ్, పి అంటే ప్యాకెట్ ఫుడ్. ఇది ఫస్ట్ లో అడిగా, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు. 9th, చీమల నుండి మనం ఏమి నేర్చుకుంటాము? డిసిప్లైన్. 10th వన్, కాకి దగ్గర నుండి మనం ఏమి నేర్చుకుంటాము? కలిసిమెలిసి ఉండడం. 11th, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటి? మన ముందు అందరూ చనిపోతున్నా నేను చనిపోకూడదు అనుకో. PSSM లో ఏమి బోధిస్తారు? 12, ఆత్మాయానం. 13, జ్ఞానాంతరపు దశ అంటే ఏమిటి? బుద్ధత్వ స్థితి. రుద్రముద్ర ఏ ముద్రల సమ్మేళనం? జ్ఞానముద్ర, పృథ్వీ ముద్ర. సమగ్ర స్వస్థత కార్యక్రమంలో ఏమేమి బోధిస్తారు? చెప్పండి ఆన్సర్ దానికి. ఎవరేమి రాశారు? అన్నీ రాస్తుంది. 15 ఆన్సర్. అదే మేడం, ఎవరు? ముద్రలు, ఆక్యుప్రెషర్, ఇంటి నివారణలు, యోగా, ఆహార ముద్రలు. యోగాలు. అదే మేడం. ఓకే, అదే ఏమేమి నేర్పిస్తా అంటే అవి ఏమేమంటే ఎవరు ఏది రాస్తే అది ఆన్సర్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఎంఆర్పి ఒకసారి రిపీట్ చేయరా ఆన్సర్? ఎం అంటే మిల్క్, ఆర్ అంటే రిఫైన్ ఆయిల్స్ అవిని, పి అంటే ప్యాకెట్ ఫుడ్. ఫస్ట్ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన రోజున వచ్చింది అది, అప్పుడు చెప్పారు ఆ సారా క్లాసు. మాక్సిమం రిటైల్ ప్రైస్ అని రాశాను అందువల్ల. ఎన్నైనాయండి? చెప్పండి. నిన్న క్లాస్ లో కూడా చెప్పాడు మేడం, ఈ వారం క్లాస్ లో కూడా చెప్పాడు ఎంఆర్పి అంటే అని చెప్పాడు. ఎన్ని సార్? ఈ వారం క్లాస్ లో కూడా ఎంఆర్పి అంటే చెప్పాడు అంటున్నాను. ఒకసారి కాదు. రైట్ అయినాయండి. ఎన్నండి అనురాధ్ గారు? 8. వెరీ గుడ్. ఇంకా అవుట్ ఆఫ్ ఎవరికైనా వచ్చాయా? 15 out of 50. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సార్. ఇంకా
14, 13, 12, 11, 8 వచ్చాయి. 8 వచ్చాయా శ్రీలక్ష్మి గారు? ఎస్ మేడం. అంటే వేరు వేరుగా చీమలు ఏంటంటే సహకారం అవి రాసాను. ఓకే. అలా వేరు వేరు ఆన్సర్లు. ఒకటే కానీ డిసిప్లైన్ అని రాయి. బుద్ధత్వ కాకి స్థితి స్నేహం. ఏంటండి? అంటే ఆఫ్టర్ స్థితి అంటే ఎన్లైట్మెంట్. మాస్టర్ అని రాశాను నేను. ఆఫ్టర్ ఎన్లైట్మెంట్. ఓకే. 8. అదేనండి, ఏం లేదు. సారు చెప్పినప్పుడంతా కూడా మాస్టర్స్ వస్తూనే ఫస్ట్ పెన్ను బుక్ పెట్టేసుకుంటారు అనమాట. అలా చెప్తూ ఉంటే ఇలా నడిచిపోతూ ఉంటుంది పెన్ను. మేము కూడా అంతే, అలాగే రాసేవాళ్ళం. సార్తో పాటునే మేము రాత్రి రంగనాథ్ సార్ చెప్పారు. ఇలా మొదలు పెట్టారు క్లాస్ అంటే ఇట్లా బుక్ నిండిపోయేది అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా రాసుకునేది. మార్నింగ్ ఉంటే మార్నింగ్ క్లాస్ అంతే, నైట్ ఉంటే నైట్ క్లాస్ అంతే. క్లాస్ స్టార్ట్ అయింది అంటూనే పుస్తకము, డేటు, ఏ సారు, ఏ టాపిక్ రాసేసుకోవడము, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ రాయడము, ఇలా చేసేవాళ్ళం అనమాట. మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవడం, ఇలా ప్రతిరోజు క్లాసును బుక్ ఖచ్చితంగా మెయింటైన్ చేసేవారు. అందువల్ల ఆ పాయింట్స్ అన్ని కూడా వినడం అంటే తిరిగి నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనం ఒకసారి తిరిగేస్తాం కదా, ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. అందుకే చెప్తామన్నమాట, క్లాస్ మొదలవ్వగానే బుక్ పెన్ను పెట్టుకొని డేటు, ఏ వారము, ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఏంటి దాని విషయం ఏంటి అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు సబ్జెక్ట్ అంతా కూడా. అప్పుడు అది మనలో ఉండిపోతుంది అనమాట. ఇలా చేస్తూ వచ్చారంటే ఆ జ్ఞానాన్ని ఈజీగా మనం గ్రహించగలుగుతాం అనమాట. చెప్పింది ఎందుకంటే విన్నాము వదిలేస్తాం, కానీ విని రాస్తాం కదా, విని రాసినప్పుడు లోపలికి వెళ్తున్నాం. అది ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. తిరిగి రేపు పొద్దున్నే 5 నుంచి 7 వరకు సమగ్ర స్వస్థ కార్యక్రమంలో అంటే మనకు విశ్వ స్వస్థ ధ్యానము అనేది ఉందండి. ప్రతి ఒక్కరు 2 hours మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి వారము టైం పెంచుతా పోతున్నారు అనమాట. ఫస్ట్ 1 hour ఉండేది, 1.5 hour, 2 hours. ఎందుకంటే ఒకేసారి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం కదా, అలవాటు చేయాలా అని సారు ఇలా టైం పెంచుతూ పోతున్నారు అనమాట. 1 sitting 2 hours అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. అందరి కోసము విశ్వ స్వస్థ ధ్యానం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, విశ్వమంతా కూడా ఆనందంగా ఉండాలి అనే దానికోసం చేస్తున్న ధ్యానం ఇది. అందరూ కూడా అందులో పాల్గొనండి. 5 నుంచి 7 వరకు అందరూ కూడా ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకేనా? థ్యాంక్ యూ.